ఆర్ యు రెడీ? భయపడకు, ధైర్యముగా ఉండు. భయపడకు, ధైర్యముగా ఉండు. దేవాది దేవుడు మోషేతో చెప్పాడు, భయపడకు, ధైర్యంగా ఉండు, నేను నీతో ఉంటాను అన్నాడు. అలాగే యెహోషువతో అన్నాడు, భయపడకు, ధైర్యంగా ఉండు, మోషేతో ఉన్నట్టు నేను నీతో ఉంటాను అన్నాడు. అలాగే దేవాది దేవుడు భక్తులతో ఏమని చెప్పాడంటే, భయపడకు, ధైర్యంగా ఉండు. ఏలియాతో అన్నాడు, భయపడకు, ధైర్యంగా ఉండు, నేను నీకు తోడే ఉంటా. ఎలీషాతో అన్నాడు, భయపడకు, ధైర్యంగా ఉండు, ఏలియాకు తోడైనట్టు నేను నీకు తోడే ఉంటా. ఈరోజు సర్వశక్తి గల దేవుడు చెప్పేది, భయపడకు, ధైర్యంగా ఉండు, భక్తులకు తోడే ఉన్నట్లు నేను నీకు తోడే ఉంటా, నేను నిన్ను నడిపిస్తా. సింహం, కీర్తనల గ్రంథం 34:10 నాతో పాటు చెప్పండి గట్టిగా. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దావీదు రాస్తున్న కీర్తన ఏమన్నాడు తెలుసా? ఈయన అడవిలో గుండా, వాగుల్లోనూ, కొండల గృహల్లోనూ, కొండల చర్యల్లోనూ ఆయన ఉన్నప్పుడు అనేక సింహాలను చూశాడు. ఒక సింహాన్ని చీల్చగలిగిన శక్తినిచ్చాడు. మరి ఇంకొక సింహాన్ని చీల్చాడు లేదో మనకు తెలియదు. అటువంటి వేదనలో అనేక సార్లు అడవిలో, అరణ్యములో ఏం చూశాడు తెలుసా? అడవి రాజు అయిన సింహం యొక్క పిల్లలు ఎక్కడా పస్తుండవు. ఎలాగన్నా తల్లి ఆహారం తెచ్చిపెడుతుంది. అటువంటిది సింహం. అటువంటి సింహపు పిల్లలు కూడా ఆకలి కొంటను చూశాడంట. పొట్టల లోనకెళ్ళిపోయి ఆకలి కొంటను చూశాడంట. కానీ దావీదు అంటున్నాడు, నేను అడవుల్లో తిరిగా, గృహల్లో తిరిగా, వాగులంటా తిరిగా, కొండ చర్యల్లో నేను తిరిగా, పుట్టల్లో దాక్కున్నా, చెట్టు పైన దాక్కున్నా, అడవుల్లో నేను తిరిగా, ఏ రోజు కూడా నాకు ఆహారానికి లోటు చేయలేదు నా దేవుడు. కరెక్ట్ టైం పొద్దున ఆహారం అందించేవాడు, కరెక్ట్ టైం మధ్యాహ్నం ఆహారం అందించేవాడు, కరెక్ట్ టైం రాత్రిపూట ఆహారం అందించేవాడు, కరెక్ట్ టైం కంబలి అందేది, కరెక్ట్ టైం భద్రత అందేది. ఈ రోజు నీతో చెప్పేది, అడవిలో ఉన్న సింహపు రాజు పిల్లలు ఆకలి కొనొచ్చేమో కానీ ఈ రోజు నీకు ఉద్యోగం ఉండకపోవచ్చు, మార్గం ఉండకపోవచ్చు, ఆధారం లేకపోవచ్చు. నా దేవుడు చెప్పేది, కరెక్ట్ టైంలో నీకు బ్రేక్ఫాస్ట్ అందిస్తాడు ఆయన, కరెక్ట్ టైంలో లంచ్ అందిస్తాడు ఆయన, కరెక్ట్ టైంలో డిన్నర్ అందిస్తాడు ఆయన. మన మందిరంలో ఒక చెల్లి చెప్తున్న సాక్ష్యం, భార్య భర్తలు, 2 పిల్లలు, 14,000 ఫీజు కట్టాలి రెసిడెన్షియల్ కాలేజీలో. 14,000 ఫీజు కట్టాలి రెసిడెన్షియల్ కాలేజీలో. పాపకి 7,000, బాబుకి 7,000. 14 ఫైనల్ టర్మ్, చివరి టర్మ్ 14,000 కట్టాలి. 7,000 కట్టేశారు. బాబుకి 7,000 కట్ల. ఎక్కడ అప్పడుగుతున్నాయి ఇవ్వట్ల. ఆ రోజున వాక్యం ఉంది. ఆ వాక్య ఆధారంగా సోమవారం వెళ్ళి ఇలా ప్రార్థన చేసిందంట, దేవుడా, పాస్టర్ల కంటే సాయం చేస్తావు, విశ్వాసికి ఎలా సాయం చేస్తావు నువ్వు? మా కొరకు ఎవరు నిలబడతారు? పాస్టర్లు అంటే ఎవరో విశ్వాసి లేకపోతే ఆ దైవజనుడో ఏ దైవజనుడో సాయం చేస్తారు. ఇప్పుడు మాకెవరు ఫీజు కడతారు అనుకుని వేదన పడుతూ, దేవా, అప్పులు అడుగుతున్నా, ఎవరు మాకు అప్పు ఇవ్వట్లా. అప్పుడు అడిగే వాళ్ళు ఏమన్నారంటే, మొన్నే కదా మమ్మల్ని నా దగ్గర అప్పు తీసుకుంది, మళ్ళీ 7,000 అలాగే ఇస్తాం, ఆ అప్పు తీర్చు మళ్ళీ ఇస్తాం. అలాంటి ఆమె చెప్తున్న సాక్ష్యం. సోమవారం ప్రార్థన చేసింది, దేవా, అప్పు తీర్చడానికి మార్గం తెరమని. సోమవారం 10 గంటలకల్లా స్కూల్కి వెళ్ళిన, ఆ రెసిడెన్షియల్ కాలేజీకి వెళ్ళిన, స్కూల్కి వెళ్ళిన ఆ బాబు ఏం చేశారంటే, అక్కడ ఉన్న యాజమాన్యం, మేనేజ్మెంట్ వాళ్ళు తిరిగి పంపించేసి ఏమన్నారంటే, ఫీజు కట్టలేదు, ఫీజు కట్టినాకే మళ్ళా రమ్మని. వచ్చేసాడు ఆ బాబు. ఏంట్రా వచ్చేసావంటే, అమ్మా, మా ప్రిన్సిపల్ గారు, మా డైరెక్టర్లు ఏం చెప్పారంటే, ఫీజు కట్టినాకే రమ్మని, లేకపోతే పరీక్షలకు రాయనివ్వరంట. అటువంటి టైంలో ఆ తల్లికి ఏం చేయాలో అర్థం కాక పక్కన వాళ్ళు అడుగుతున్నారంట, ఎందుకు మీ అబ్బాయి వచ్చేసాడు అనగానే, ఫీజు కట్టలేకపోయామని చెప్తే ఎంత సిగ్గుకరంగా ఉంటుంది, ఎంత అవమానకరంగా ఉంటుందని చెప్పి ఎవరికి చెప్పకుండా, కడుపు నొప్పిగా ఉందండి, అందుకే వచ్చేసాడు మా అబ్బాయి. అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తుంది. 2 రోజు ఎలా పంపిస్తే మళ్ళీ తిరిగి పంపిస్తారని చెప్పి పంపించకుండా ఉంటే, మంగళవారం మధ్యాహ్నం ఫోన్ కాల్ వచ్చిందంట. ఏం ఫోన్ కాల్ వచ్చిందంటే, ఆ మేనేజ్మెంట్ నుండి లేదా క్యాషియర్ నుండి ఇలాంటి ఫోన్ కాల్ వచ్చిందంట, మీ అబ్బాయి ఏంటి ఇంకా రాలేదు అనగానే ఈమందంట, ఏమండి, మేము ఇంకా ఫీజు కట్టలేకపోయాం. లేదు, నిన్నటి సాయంత్రం మీ అబ్బాయి ఫీజు కట్టేశారు.
ఈ పగటి వేళ సింహపు పిల్లలు ఆకలిగొని లేమి కొంటవేమో కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొద్దుపై ఉండదు. డబ్బు లేదని ముందుకు అడుగు పెట్టడం ఆపేకు. డబ్బు లేదని స్కూల్కి పంపించడం ఆపకు. డబ్బు లేదని ముందుకు అడిగేయడం ఆపకు. డబ్బు లేదని కాలేజీకి వెళ్ళడం ఆపకు. డబ్బు లేదని బిల్డింగ్ ఆరంభించడం ఆపకు. ఆరంభించనంత కాలం అలాగే ఉంటుంది. ఆరంభించావా నీకు తెలవకుండా నీ దగ్గరకు వస్తుంది. ఉండండి. వెనకాల మందిర స్థలం కొందామా వద్దా, కొందామా వద్దా, కొందామా వద్దా. దేవుడు అన్నాడు నువ్వు అనుకున్నంత కాలం అలాగే ఉంటది. నువ్వు అడుగు పెట్టు. దేవా అంత డబ్బు ఎక్కడి నుండి, నీకెందుకు, పరిచర్య నాది. ఈ రోజున అడుగు పెట్టాం. ఎలా దాన్ని కొన్నామో మనకే అర్థం కావట్లా. ఈ పగటి వేళ నువ్వు వ్యాపారం ఆరంభించడం ఆపొద్దు. స్కూల్కి పంపించడం ఆపొద్దు. పరిచర్యలో ముందుకెళ్ళడం ఆపొద్దు. అడుగే. సరిపోలా? ఆర్ యు రెడీ? నేను నీకు సాయం చేస్తా. నేను నిన్ను నడుపుతా. సింహం గర్జిస్తుంది. ఏం చేస్తుంది? గర్జిస్తుంది. గేదలాగా ఉందా, సింహంలాగా ఉందా? సరే ఏదనుకున్నా సింహం అనుకోండి. ఆర్ యు రెడీ? మళ్ళా చెప్తున్నాను. దేవుడు ఈ పాయింట్ మళ్ళీ చెప్పమంటున్నాడు. నువ్వు ఆరంభించనంత కాలం అలాగే ఉంటావు. మళ్ళా ఏదన్నా ఆరంభించలేనంత కాలం అలాగే ఉంటావు. కూర వండటం రాదంటే వండటం రానట్టే ఉంటుంది. ఫస్ట్ ఆరంభించు, తర్వాత నీలాగా వండేవాడు ఇంకొకరు ఉండరు. ఆయన ఎవరు? యూదా గోత్ర కొదం సింహం. మనం ఎవరు? సింహాలు. ఇటు పక్కనే సాతానుగాడు ఉన్నాడు. ఆడేవాడు ఆడు 24 గర్జించడమే ఆడు అలవాటు. మనం ఎప్పుడు పడితే అప్పుడు గర్జించాం. అవసరమైనప్పుడు గర్జిస్తాం. చూడండి. Come on, Gadi. Are you ready? సింహం ఎప్పుడు పడితే అప్పుడు గర్జించదు. అది ఎప్పుడు పడితే అప్పుడు ఏం చేయదు. అది ఎప్పుడు పడితే అప్పుడు గర్జించదు. కుక్క ఏగ కనబడితే అంటది. ఏదో పెద్ద హీరోలాగా ఏదో నేను మొత్తం సారి ఆ కుక్క చూడండి ఎక్కడికి వెళ్ళి వచ్చాడు నాకేం తెలిసి. ఏదో పెద్ద మినిస్టర్ గారి పండుగ ఎక్కడికి వెళ్ళి వచ్చాడు నాకేం తెలిసి. కుక్క చిన్న బల్లి కనబడితే అబ్బో అంటది. కారు స్పీడ్గా వెళ్తుంటే కుక్కలు చూడండి ఒక్కోసారి కారు వెంట పరిగెత్తా ఉంటుంది. ఏమి లేదు ఎందుకురంటే నాకేం తెలుసు అంటది. అది కుక్క ఊరికే మురుగుతూ ఉంటుంది. ఊరికే బో అంటది. కానీ సింహం ఎప్పుడు పడితే అప్పుడు గర్జించదు. అది
దానికి ఒక ప్రత్యేకమైన టైములు ఉన్నాయి. దాన్నప్పుడే అది గర్జిస్తుంది. ఎప్పుడు గర్జిస్తుందో తెలుసా? ఆహారం లేనప్పుడు, శత్రు వస్తున్నప్పుడు, వేరే జీవులు జీవులను చంపుతానికి వస్తున్నప్పుడు, నెక్స్ట్ సింహాలన్నీ ఆడసింహం కానీ మిగతా సింహాలు కానీ భయపడుతున్నప్పుడు ఒక మెయిన్ మగ సింహం ఒకటి ఉంటుంది. ఆ ప్రైడ్కి హెడ్. ఆ సింహం ఒకసారి నడుస్తూ ఉండగానే దానికి అర్థం మిగతా సింహాలతో చెప్పేది ఏంటి తెలుసా? మనం సింహం అని మర్చిపోకూడదు, మనం ఈ అడవికి రాజు అని మర్చిపోకూడదు. ఈరోజు నేను చెప్పనా, ఆ సింహాలు ఎందుకు గర్జిస్తాయి తెలుసా? ఆహారం లేకపోయినా గర్జిస్తాయి. గర్జిస్తున్నావై చెప్పే ఏంటంటే, సింహం మేము, ఆహారం ఎలాగన్నా మేము పొందుకోబోతున్నాం. సింహం మేము, శత్రువుని ఎలాగన్నా జయించబోతున్నాం. మేము ఎవరో అని గుర్తుంచుకోవాలి. ఈ రోజున సర్వశక్తి గల దేవుడు చెప్పేది, శోధనలు మన మీదకి వచ్చినప్పుడు, వేదనలు మన మీదకి వచ్చినప్పుడు, కష్టాలు మన మీదకి వచ్చినప్పుడు, ఇక నేను నిలబడలేనురా బాబు అనుకున్నప్పుడు, నువ్వు నిలబడిన స్థానమే షేక్ అయిపోతున్నప్పుడు, అటువంటప్పుడు నువ్వు గుర్తుంచుకోవాలి, నేను దేవుని కుమారుడును, నేను దేవుని కుమార్తెను, నన్ను దేవుడు కాపాడగలడు. ఏమండి, ఇది 2000 రూపాయల నోటు అనుకోండి, ఇది ఖర్చీఫే. ఏంటిది? ఇది 2000 రూపాయల నోటు. ఈ 2000 రూపాయల నోటు ఇలా మడత పెట్టి కింద పడేశాను అనుకో, దీని విలువ తగ్గిపోద్దా? తగ్గిపోద్దా? ఇది 2000 రూపాయల నోటు మడత పెట్టేసి నేను అవతల పడేశా. ఆమె నా లోపల ఆ నోట్ అక్కడ ఉండదు. ఎందుకని? దాని విలువ తగ్గిందా? తగ్గల. 2000 రూపాయల నోటు నేను పేడ, ఆవు పేడ, గేద పేడ మీద పడేశా, విలువ తగ్గిపోద్దా? చెప్పండి. ఆ 2000 రూపాయల నోటు నేను సమాధిలో, చచ్చిపోయిన శవంలో, జోబులో చచ్చిపోయిన ఆ సమాధి లోపల ఉంచా 2000 రూపాయల నోటు, విలువ తగ్గిపోద్దా? దాని విలువ ఏమవ్వదు. నా చెత్త కుండీలో వేసిన 2000 రూపాయల నోటే, సమాధిలో ఉంచిన 2000 రూపాయల నోటే, పేడ మీద ఉంచిన 2000 రూపాయల నోటే, అస్థి పంజరంలో ఉంచిన 2000 రూపాయల నోటే. నువ్వు నేను దేవుని కుమారుడు. సింహాన్ని అడవిలో ఉంచినా సింహమే, నీ ఇంట్లో ఉంచినా సింహమే, బోనులో ఉంచినా సింహమే, నది పక్కన ఉంచినా సింహమే. 2000 రూపాయల నోటు చెత్త కుండీలో వేసిన 2000 రూపాయల నోటే, సమాధిలో ఉంచిన 2000 రూపాయల నోటే, ఆడోళ్ళ పర్సులో ఉన్న 2000 రూపాయల నోటే, నా జోబులో ఉన్న 2000 రూపాయల నోటే. దేవుని కుమారుడు, దేవుని కుమారుడే. సిగరెట్ తాగుతున్న దేవుని కుమారుడే, మత్తు పానీయాల్లో ఉన్న దేవుని కుమారుడే. అతని విలువ పోదు, కానీ నా దేవుడు ఆ మత్తు పానీయాల నుండి నిన్ను రక్షిస్తాడు, ఆ సిగరెట్ నుండి రక్షిస్తాడు. కానీ నువ్వు మత్తు పానీయాలు తాగుతున్నప్పుడు గుర్తుంచుకోవాలి, నేను ఇక్కడ ఉండకూడదు, నేను దేవుని కొడుకుని. సిగరెట్ తాగుతున్నప్పుడు గుర్తుంచుకోవాలి, నేను దేవుని కుమార్తెని. చప్పట్లు కొడుతుండగా పరిశుద్ధాత్మ దేవుడి మాట చెప్పమంటున్నాడు. ఎవరికి తెలవకుండా రహస్యంగా మత్తు పానీయాలకు, సిగరెట్లకు అలవాటైపోయిన నీతో దేవుడు చెప్పేది, నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు దేవుని కుమార్తెవి. హల్లెలూయా. సింహం గర్జించేటప్పుడు చెప్పేదేంటి తెలుసా? ఆహారం లేకపోవచ్చు మీకు, మీరు సింహం అని మర్చిపోకూడదు. శత్రువు రావచ్చు, కానీ మర్చిపోకూడదు మీరు సింహం అని. ఈ రోజున అప్పుల్లో నువ్వు ఉండొచ్చు, నువ్వు దేవుని కుమారుడు అని మర్చిపోకూడదు. అనారోగ్యంగా ఉండొచ్చు, నువ్వు దేవుని కుమార్తె అని మర్చిపోకూడదు. అది నువ్వు గుర్తుంచుకోవాలి. పాపం మనల్ని ఫూల్ చేస్తుంది. పాపం మనల్ని ఫూల్ చేస్తుంది అంటే పాపం మనల్ని వెర్రోళ్ళని చేస్తుంది అంటది. ఏది? పాపం. మన మందిరానికి ఒక అంకుల్ గారు వస్తున్నారు. వాళ్ళ 3వ అబ్బాయి కోసం రైల్వే అధికారి అన్నాడంట, 5 లక్షలు నాకు ఇవ్వండి, మీ అబ్బాయికి కలకట్టాలో పలానా ఉద్యోగం ఇప్పిస్తా, తర్వాత కలకట్టా నుండి విజయవాడకి ట్రాన్స్ఫర్ ఇప్పిస్తా. ఆయన రైల్వే డిపార్ట్మెంట్, సౌత్ సెంటర్ రైల్వేకే గొప్ప అధికారి. ఆయన అడిగాడు కదా అని చెప్పి డాక్యుమెంట్స్ లేకుండా, ఏమీ లేకుండా 5 లక్షల రూపాయలు ఆయనకి ఇచ్చాడు ఉద్యోగం వస్తుందని. తెలిసిందేంటి తెలుసండి? 5 లక్షలు ఇచ్చిన తర్వాత 1 సంవత్సరం వేచి ఉన్నాడు, 2 సంవత్సరాలు వేచి ఉన్నాడు, దెబ్బకి ఆయన రిటైర్డ్ అయిపోయాడు. నాకు డబ్బులు అన్నా ఇవ్వండి సార్,
నాకు ఉద్యోగం ఇవ్వండి సార్, మా అబ్బాయికి ఉద్యోగం ఇవ్వండి సార్. 2 ఇవ్వలా. చివరాఖరికి ఏమైపోయాడు ఆయన? ఏమైపోయాడు? ఫూల్ అయిపోయాడు. ఏమైపోయాడు? ఫూల్ అయిపోయాడు. ఆ రైల్వే అధికారి ఇతను ఏం చేశాడు? ఫూల్ చేశాడు. పాపం కూడా మన ఏం చేస్తుంది? ఫూల్ చేస్తుంది. సిగరెట్ తాగుతున్నప్పుడు బాగానే అనిపిస్తుంది, బాగానే ఉంటుంది, బాగానే తాగు, బాగానే దమ్ములాగు, బాగానే పొగ వదులు అన్నట్టు చేస్తుంది. కానీ చివరాఖరికి నీ అవయవాలు తినేసేసి, నీ పేగులు ఊపిరితిత్తులు తినేసి నిన్నేం చేస్తుంది? ఫూల్ చేస్తుంది. ఆ ఫూల్ చేసి చెప్పే మాట తెలుసా? నా దగ్గరకు వచ్చిన వాడు అందరినీ ఫూల్ చేశా. నీకు తెలవదా విషయం? నీకు తెలవదా విషయం? నీకు తెలవదా విషయం? పేకాట నిన్ను ఫూల్ చేస్తుంది. ఎంతోమంది కుటుంబాలని అన్నం లేకుండా చేసింది, గ్యాస్ బండ లేకుండా చేసింది, ఫీజు కట్టుకోలేకుండా చేసింది. ఏం చేస్తా తెలుసా? నిన్ను ఫూల్ చేస్తుంది. బైబిల్ కాలేజీ నుండి వచ్చాను. మా నాన్నగారు ఒక ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయమన్నారు. ఆ ఇంటికి వెళ్ళాను ప్రార్థన చేయడానికి. ఒక ధనవంతుల కుటుంబం, 10 లారీలు కలిగిన వ్యక్తి, 3 ఆడపిల్లలు, ఒక అమ్మాయికి పెళ్లి చేశాడు, ఇంకా 2 అమ్మాయిలకి పెళ్లి చేయలే. అక్కడికి వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఆయన ఎలా ఉన్నాడు తెలుసా? 2 గదుల్లో ఇంట్లో ఉన్నాడు. పెద్ద భవనంలో ఉన్నవాడు 2 గదులు, ఒక వంటగది, ఇంకొకటి బెడ్రూమ్. అక్కడ ఆయన ఉన్నాడు. ఆయన ఉండగానే ఏంటా అని తెలిస్తే అర్థమైందంటే 10 లారీలు కలిగిన వ్యక్తి మత్తు పానీయాల కోసం, పాపం కోసం 9 లారీలు అయిపోయినాయి. చివరాఖరికి రోగం కోసం ఇంకొక లారీ అయిపోయింది. చివరాఖరికి 2 కాళ్ళు ఉబ్బిపోయినాయి, 2 చేతులు ఉబ్బిపోయినాయి, లివర్లు పాడైపోయినాయి, కిడ్నీలు పాడైపోయినాయి. హార్ట్ అటాక్తో మరణంతో పోరాడుతున్నాడు. హార్ట్ అటాక్ వచ్చి మరణంతో పోరాడుతున్నారు. ఇక లాభం లేదని ఇంటికి తీసుకురాగా నేను అక్కడికి వెళ్ళగా నాతో చెప్పింది, సజ్జి బాబు, చార్లీ బాబు, నా కుటుంబాన్ని నేను మోసం చేశా, నా కుటుంబాన్ని నేను అన్యాయం చేశా అన్న మరుసటి రోజునే ఆయన మరణించాడు. పాపం అతను ఏం చేసింది? ఫూల్ చేసింది. ఒక మాట మీరు గమనించండి, పాపం మనల్ని ఏం చేస్తుంది? ఫూల్ చేస్తుంది. ఆదాము అవ్వలు దేవునితో కలిసి ఉండేవాళ్ళు. కానీ దేవుడు రాగానే దేవుడు అన్నాడు, ఈ పండు మీరు తినకూడదని. కానీ తినకూడని పండు వాళ్ళు తిన్నారు. తద్వారా పాపం ఏం చేసింది? ఫూల్ చేసింది. ఎలా ఫూల్ చేసింది? ఏదైనా తోట నుండి వాళ్ళు నెట్టివేయబడ్డారు. పాపం అతన్ని వాళ్ళిద్దరిని ఫూల్ చేసింది. ఈరోజు నేను చెప్పనా, బైబిల్లో పాపం అనేక మందిని ఫూల్ చేసింది. ఈరోజు పాపం లోకస్తులను ఫూల్ చేస్తుంది. దేవుని నమ్ముకున్న నిన్ను అది ఎన్నడూ ఫూల్ చేయకూడదు. నువ్వే దాన్ని ఫూల్ చేయాలి. మళ్ళా చెప్తున్నాను, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో అనేకమైన పాపాలు భక్తులను ఫూల్ చేసింది, వెర్రోళ్ళగా చేసింది, పనికిరానోళ్ళగా చేసింది, అభిషేకం నష్టపడేది చేసింది. అది నువ్వు జ్ఞాపకం చేసుకొని, లోకస్తులలా చేసింది నువ్వు జ్ఞాపకం చేసుకొని నీలో కూడా ఒక రోషం కలగాలి. సాతానా, పాపం నన్ను ఫూల్ చేయలేదు, యేసయ్య నాతో ఉన్నాడు, యేసయ్య శక్తితో నేను నిన్ను ఫూల్ చేయబోతున్నాను. శాంసన్ దేవుని ఆత్మతో నింపబడినవాడు. శాంసన్ దేవుని ఆత్మతో నింపబడినవాడు. పాపం అతను ఏం చేసింది? ఫూల్ చేసింది. కానీ వేదన పడ్డాడు, దేవుని వైపు తిరిగాడు. నాయనా, అది నన్ను ఫూల్ చేసింది, నేను దాన్ని ఫూల్ చేయాలి. దేవుని వైపు తిరిగాడు. తద్వారా దేవుడు కార్యం చేశాడు. ఒక మాట మీరు గమనించండి, పాపం శాంసన్ని ఫూల్ చేసింది. దేవుని కుమారుడా కాదా? ఫూల్ చేసినప్పుడు కూడా దేవుని కుమారుడే. ఆదాము అవ్వలను పాపం ఏం చేసింది? ఫూల్ చేసింది. దేవుని కుమారుడా కాదా? దేవుని కుమార్తె కాదా? కుమారుడు కుమార్తె పోయిందా? లేదు. ఆ స్థానం పోయిందా? లేదు. మళ్ళా దేవుని వైపు తిరిగారు. ఈ రోజున సర్వశక్తుల దేవుడు చెప్పేది, 2000 రూపాయల నోటు చెత్త కుండీలో వేసిన 2000. సింహం బోన్లో ఉంచిన సింహమే. నీ కుమారుడు బ్రాందీ షాపులో ఉన్న నీ కుమారుడే. కానీ నీ తండ్రికి అది అవమానం. ఈ రోజున యేసయ్య బిడ్డలం మనం అటువంటి స్థానానికి వెళ్ళనీయకుండా దేవుని మీద ఆధారపడితే ఆయన కుమారునికి, ఆ తండ్రికి గౌరవం తెచ్చే వ్యక్తులుగా, ఘనపరిచే వ్యక్తులుగా దేవాది దేవుడు కార్యం చేయనుగాక.